నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. క్రమశిక్షణతో విద్యను అభ్యసించితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ ఘటనపై ఈ నెల 26వ తేదీన అఖిలపక్ష రైతు సంఘం ఆధ్వర్యంలో తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయం ముట్టడి. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని వైష్ణవి జూనియర్ కళాశాలలో ఫేర్వెల్ కార్యక్రమం శనివారం జరిగింది. కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు జూనియర్ విద్యార్థులు సీనియర్ విద్యార్థులకు వీడ్కోలు పలుకుతూ నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు కళాశాల ప్రిన్సిపల్ పాటిబండ్ల శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రసంగించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. డిసిప్లిన్ నేర్పింది, సెల్ఫ్ అనలైజేషన్ పెంచింది. సో దీన్ని ఒకటికి రెండు సార్లు ట్రై చేస్తే డెఫినెట్గా స్టూడెంట్ మంచి స్టూడెంట్ అవుతాడు. నేను ఈ మధ్య కొంచెం తక్కువగానే ఇంతకుముందు అయితే నేను బాగా చూసేవాడిని. ఇంటర్మీడియట్ చదివి డిగ్రీ కాలేజీ ఇంజనీరింగ్ లేకపోతే ఫార్మసీ వాటితో చేరే పిల్లలు ఫస్ట్ ఇయర్ వాళ్ళ యొక్క యాటిట్యూడ్, ఆ తర్వాత సెకండ్ ఇయర్కి థర్డ్ ఇయర్కి మెచ్యూర్డ్ లెవెల్స్ బాగా వాళ్ళకి పెరగటం, మెచ్యూర్డ్గా ఆలోచించటం. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది కాలేజ్ డే బయటికి వెళ్ళే టయానికి ఒక గోల్తో, అంటే కాలేజీ నుంచి బయటికి వెళ్ళే టయానికి మన చేతిలో ఒక ఉద్యోగంతో వెళ్దాం అనే ప్రిపరేషన్ ఎంతోమందిని మార్చేసింది. అల్లరి చిల్లరగా తిరిగే పిల్లలు కూడా అబ్బా మనకెందుకు, మనం మంచి జాబ్తో కాలేజీ నుంచి బయటకు వెళ్ళిపోతే ఫైనాన్షియల్గా మన చేతిలో ఎవరిని మీద ఆధారపడకుండా ఒక చిన్న జాబ్ చేస్తానో ఒక మంచి జాబ్ చేస్తానో ఎంతో కొంత మనం మన శాలరీ రూపంలో మన పాకెట్లో ఉంటుంది అనే ఆలోచన చాలామంది స్టూడెంట్స్లో పెరిగి కాలేజీ నుంచి బయటకు వెళ్ళే టైంకి ఒక మంచి జాబ్ని, ఒక మంచి దీన్ని చూసుకొని వచ్చే ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకొని వెళ్తూ ఉండాలి. 11వ వార్డు గురవయ్య కాలనీలో కలుషిత నీరు కారణంగా పలువురు అనారోగ్యం పాలవడంతో తెనాలి మున్సిపల్ అధికారులు శనివారం ఆ ప్రాంతంలో పర్యటించి వివరాలు సేకరించారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, కమిషనర్ బండారు శేషన్న మరియు ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది గురవయ్య కాలనీలో పర్యటించి ఇంటింటికి తిరుగుతూ మంచినీటి నమూనాలను సేకరించారు. సమస్య ఎప్పటి నుంచి ఉంది, మంచినీరు ఏ విధంగా వస్తుంది తదితర వివరాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. పైప్ లైన్ లీకేజీలు వచ్చినప్పుడు శివారు ప్రాంతాల్లో ఇటువంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని, ఇటీవల కృష్ణ నుండి వచ్చే ప్రధాన పైప్ లైన్ లీకేజీ వచ్చిందని, దాని కారణంగా ఏమైనా సమస్య తలెత్తి ఉండొచ్చు అని కమిషనర్ బండారు శేషన్న తెలిపారు. సమస్య తన దృష్టికి వచ్చిన నేపథ్యంలో కాలనీలో పర్యటించి నీటి నమూనాలను సేకరించినట్లు తెలిపారు. రక్షిత మంచినీటి పథకం ద్వారా అందించి
నీటిలో ఎటువంటి ఇబ్బంది లేదని వెల్లడించారు. ప్రజలు కూడా నీటిని పట్టుకునే విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వాటర్ వచ్చే సమయంలో మాత్రమే నీటిని పట్టుకోవాలని, మిగిలిన సమయాలలో నీటిని పట్టుకోవడం వల్ల పైప్ లైన్లో మిగిలిపోయిన నీరు వచ్చే అవకాశం ఉంటుందని, దాని కారణంగా నీరు కలుషితమయ్యే అవకాశం ఉందని ప్రజలు నీటి విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నీళ్ళు మంచిగా ఉన్నాయా లేవా అనేటువంటి విషయాలు చెక్ చేస్తాను. ఇది వాటర్కి వచ్చేటువంటి చివరి ప్రాంతాలు. ఇక్కడ ఎక్కడో చోట టలీ కావాలి. నీళ్ళు అసలు ట్యాంక్ ఉంటుంది పెద్దది, ఆ ఎరువైన పడితే ఇక్కడ టలీలో వస్తుంది. ఎందుకంటే అక్కడ కోరిన ఎక్కువగా ఉంటుంది కాబట్టి చివరికి వచ్చేకల్లా దీంట్లో ఎక్కడో చోట అట్లీస్ట్ ఇక్కడ తల్లి కావాలి. ఇక్కడ ఏం లేదు కదా, ఇది వాసన ఏం లేదు కదా, మంచిగా ఉన్నాయి. కలర్ కూడా ఏం లేదు, బాగుంది. సమస్య ఏం లేదు, ఇబ్బంది లేదు. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. 3-4 రోజులు 2 రోజులు అయింది చనిపోయి. క్యాచ్ చేసావా? వైఎస్ఆర్ బీమా ఉందా వీళ్ళకు? సార్ బీమా అంటే వాళ్ళకి 50 ఇయర్స్ అబౌవ్ సార్ వాళ్ళకి. దానివల్ల బీమా రాదని వాలంటీర్ ద్వారా తెలియజేశారు సార్. బీమా ఎందుకు రాదు? 50 ఇయర్స్ అంటే 18 to 15 ఇయర్స్, 18 to 50 ఇయర్స్ లోపు వాళ్ళకి బీమా సార్. 2 స్లాబ్స్ ఉంటాయి. నేను వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను, ఇప్పుడు ఇంట్లో కూర్చున్నాను. సో ఇమీడియట్గా వచ్చి వాళ్ళ పర్సనల్స్ అన్ని తీసుకొని వాళ్ళకి ఏం ఎలిజిబిలిటీ వస్తాయి అవన్నీ కూడా వెంటనే గవర్నమెంట్ ద్వారా రావడానికి చేయాలి. చేసి ఏమున్నాయి అన్ని వాళ్ళ పత్రాలన్నీ కూడా చూసుకొని వచ్చి నాకు అప్డేట్ చేయాలి. చేస్తాను. బదిలీ వర్కర్స్కి భయం ఉంటుందా సార్? చూద్దాం. ఎవరు వస్తున్నాయి నీళ్ళు? వస్తున్నాయి సార్, నీళ్ళు ఉన్నాయి. వాటర్ అయిపోయింది సార్, డిస్ట్రిబ్యూషన్ 5 minutes అవుతుంది సార్. నిన్న మొన్న వాటర్ ఏదో కాస్త రంగు తేడా ఉందని, అలాగే కొంత ఏదో వాసన ఉంది అనేటువంటి విషయాలు మా దృష్టికి వచ్చాయి. అందువల్ల ఈరోజు గౌరవ సిపి గారు, డాక్టర్ గారు, మా డిఈ గారు, వాట్సాప్కి సంబంధించినటువంటి ఆల్ స్టాఫ్, లోకల్ వార్డ్ మెంబర్ గారు అందరం కలిసి ఈ వార్డులో విజిట్ చేయడం అయింది. సో ర్యాండమ్గా సుమారుగా ఒక 15 నుంచి 20 ఇళ్లలో వాటర్ సప్లై ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని చెక్ చేయడం జరిగింది. మేము చెక్ చేసాం. క్లోరినేషను ఎంత పర్సెంటేజ్ ఉంది, అవి పోర్టబుల్ వాటరా, ప్రొటెక్టబుల్ వాటరా కాదనే విషయాన్ని కూడా వార్డ్ మెంబర్ గారు, చైర్పర్సన్ గారు, మైసెల్ఫ్ అండ్ ఆల్సో డాక్టర్ గారు కూడా పర్సనల్గా చెక్ చేసి ఇవన్నీ కూడా నామ్స్ ప్రకారంగా ఉన్నాయని చేసి గమనించడం జరిగింది. అండ్ ఆల్సో వార్డ్ మెంబర్ గారు కానీ, నేను కానీ, మా ఇంజనీర్ గారు కానీ స్వయంగా తాగి కూడా చూపెట్టేశారు ఇవి మంచి వాటర్ అని చెప్పినాయి. సో అందువల్ల మేము సగర్వంగా చెప్పేటువంటి విషయం ఏంటంటే, మున్సిపాలిటీ నుంచి వచ్చేటువంటి వాటరు మంచి వాటరు, అన్ని రకాలుగా వాటిని ప్యూరిఫై చేసి ఇస్తూ ఉంటాము. ఇవి డ్రింకబుల్ వాటరు, త్రాగటానికి అన్ని విధాల యోగ్యమైనటువంటి వాటర్ కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. ఈ వార్డులో నేను తిరిగి ఉన్నాను, మా ఎమ్మెల్యే గారు తిరిగారు. ప్రతి ఒక్కరు వాటర్ రావటం లేదని అడిగిన వాళ్ళే కానీ వాటర్ వల్ల ప్రాబ్లం ఉందని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. మరి పదవిలో నిల్చున్న వాళ్ళు ప్రజల మీద మా మీద బురద జల్లడానికి చేస్తున్నారే కానీ ప్రజలు సేవం కోరే అలా ఏం కాదు. ఫుడ్ పాయిజన్తో 72 ఏళ్ళు వృద్ధురాలు చనిపోతే దాన్ని ఒక రాజకీయంగా ప్రతిపక్ష నాయకుడిలాగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లటానికే ఇలాంటి ఆరోపణలు చేశారు. అది ప్రజలందరూ గమనిస్తున్నారు. గత ప్రభుత్వం ఎలా చేసింది అనేది ఈ రోజున మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా చేస్తున్నది ప్రజలందరూ గమనిస్తున్నారు. అలానే ఇలాంటి ఎమ్మెల్యే గారు ఆయన ఈ సంఘటన జరిగిన వెంటనే ముందర అక్కడికి వెళ్ళి మన మున్సిపాలిటీ కానీ మేము కానీ అధికారులను తీసుకొని వెళ్ళి అసలు ఏం జరిగింది ఏంటని ఆ కుటుంబాన్ని
పరామర్శించామని అడిగారు. దానిలో భాగంగా ఈ రోజున మేము, మా అధికారులు, మా కమిషనర్ గారు అందరూ వచ్చి ఇక్కడ ఆ బాధితురాలి కుటుంబాన్ని ఓదార్చడం జరిగింది. దుగ్గిరాల శుభం కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదం జరిగి 35 రోజులు గడిచినా గానీ పసుపు రైతుల సాయంపై అటు ప్రభుత్వం ఇటు యజమాని నుండి ఎటువంటి ప్రకటన లేకపోవడంతో ఈ నెల 26న తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద అఖిలపక్ష రైతు సంఘం ధర్నా నిర్వహిస్తున్నట్లు ఏపీ పసుపు రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ శివశంకరరావు తెలిపారు. శనివారం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా గల SWF కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శివశంకరరావు మాట్లాడుతూ 100 కోట్లు నష్టపోయినా కానీ కమిటీ నివేదిక పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. రేపల్లె మాజీ శాసనసభ్యులు మొమ్మనేని వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ కోల్డ్ స్టోరేజీలో అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే మంటలు ఆర్పే యంత్రాలు లేకపోవడం యాజమాన్యం బాధ్యత రాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. ప్రభుత్వం స్పందించి ఇన్సూరెన్స్తో పాటు విపత్తులను నిధుల నుండి క్వింటాలకు 12,000 రూపాయల ధర ఇప్పించాలని డిమాండ్ చేశారు. బాపట్ల జిల్లా రైతు సంఘం అధ్యక్షులు వేములపల్లి వెంకటరామయ్య మాట్లాడుతూ ఇన్సూరెన్స్ అద్దె వడ్డీలను గోల్లోడ కొట్టి వసూలు చేసిన యజమాని ఇప్పటి వరకు ఎంతమంది రైతులు నిల్వ చేసుకున్నారు, ఎంత ఇన్సూరెన్స్ చెల్లించారో కూడా బహిర్గతం చేయకపోవడం రైతాంగంలో అనుమానాలు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంటే రైతులంటే ప్రభుత్వానికి ఎంత చిన్న చూపో నిర్లక్ష్యమో దీన్ని బట్టి అర్థమవుతుంది. దాదాపు 100 కోట్ల రూపాయలు పైగా పసుపు రైతుల ఆస్తి తగలబడితే ప్రభుత్వం ఇంతవరకు కూడా కమిటీ యొక్క నివేదికని, రిపోర్టుని బహిర్గతం చేయకపోవటం అంటే మరి దీని వెనక ఏమన్నా కుట్ర ఉందా, లాడూచీ ఉందా, మరి ఏం జరుగుతుందనేది కూడా రైతులు ఆందోళన పడుతున్న పరిస్థితి. అనేక మంది లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి మరి తమ శ్రమని ధారపోసి పంట పండించిన రైతులు ధర పెరుగుతుందని దాదాపు 7-8 సంవత్సరాల నుంచి నిల్వ చేసుకుని అద్దెలు కట్టి, ఇన్సూరెన్స్ కట్టి అనేక రకాల ఈతిబాధలు అనుభవించిన రైతులకి ఇవాళ మొండి చేయి చూపుతారా అనేది భయాందోళనకు గురవుతున్నారు. ఈ సోమవారం లోపు ఈ బహిర్గతం కమిటీ యొక్క నివేదికని బహిర్గతం చేయాలి. లేదా 26వ తారీఖు మేము సోమవారం 10:30కి తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన ధర్నా చేస్తాం. ఆ తర్వాత కార్యాచరణ కూడా అన్ని మిగిలిన రైతు సంఘాలను కూడా కలుపుకొని కార్యాచరణ ప్రకటిస్తామని తెలియజేస్తాం. సమావేశంలో పసుపు రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ములక శివసాంబిరెడ్డి, తెలుగు రైతు నాయకులు ఈదర పూర్ణచంద్ సాయి, ఏపీ రైతు సంఘం తెనాలి అధ్యక్షులు ముద్దన సాంబశివరావు, నాదెళ్ల చంద్రశేఖర్, గోళ్లపల్లి వెంకట సుబ్బారావులు పాల్గొన్నారు. ఇప్పటికీ కూడా ఎంక్వైరీ రిపోర్టు బయటికి రాలేదు. మా బాండ్స్ మార్కెటింగ్ యార్డుల్లో వాళ్ళు సేకరించిన దాని ప్రకారం 250 మంది రైతులు ఉన్నారని చెప్పేసి 60,000 క్వింటాళ్ళు పసుపు అక్కడ ఇప్పటికి మాకు సమాచారం వచ్చిందని చెప్పేసి మార్కెట్ యార్డ్ సెక్రటరీలు చెప్తా ఉన్న పరిస్థితులలో మేము మా రైతుల ప్రతినిధి బృందంతో యాజమాన్యాన్ని కూర్చోబెట్టి చర్చలు జరిపి మాట్లాడాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం మీడియేటర్గా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఆ పని చేయట్లేదు. కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యానికి పెద్ద పెద్ద లాయర్స్ ఉంటారు. కానీ మా రైతాంగానికి ఏ లాయర్లు కానీ లేకపోతే మాకు నిష్ణాతులైన అధికార యంత్రాంగం కానీ మా తరపున లేదు. కాబట్టి ప్రభుత్వమే మధ్యవర్తిత్వం వహించి గోడౌన్ యాజమాన్యంతో చర్చలు జరిపించి మాకు ఇప్పుడున్న 12,000 రూపాయల రేటు ప్రభుత్వం ఇప్పించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో ఏదైనా వ్యత్యాసం ఉంటే వెంటనే ప్రభుత్వమే తను సహాయ సహకారం అందించి 12,000 రూపాయలు రైతుకు అందే విధంగా చేయాలని చెప్పేసి మేము ఇప్పటి వరకు ఆందోళన కొనసాగిస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే రేపు 26వ తారీఖు నాడు ఉదయం 10:30 గంటలకి మన తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర పెద్ద ధర్నా చేయబోతా ఉన్నాం. ఆ ధర్నా నాటికి యజమానిని పిలిపించి మాతో చర్చలు జరపటమా, లేకపోతే యజమాని ఏ విధమైన అక్కడ సహాయ సహకారాల లేకపోతే అగ్నిమాపక దళాలు రప్పించి దాన్ని సఫలం చేసేందులో ఏ విధంగా విఫలం అయ్యాడో తెలియాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలో అవసరం అయితే యజమానిని అరెస్ట్ చేసి అయినా రైతాంగాన్ని న్యాయం చేయాలని చెప్పేసి మేము పసుపు రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది 2 పొరపాట్ల వల్ల ఈ కోల్డ్ స్టోరేజ్ కాలిపోయింది. ఒకటి మెయిన్గా కోల్డ్ స్టోరేజ్ ఏదైనా ప్రమాదం వస్తే అది అన్నీ ఆర్పే సిస్టమ్ ఉంటుంది. కోల్డ్ స్టోరేజ్ లక్షలు పెడతారు, కోట్లు పెడతారు, నాకు కరెక్ట్ ఐడియా లేదు. కానీ అది జరంగానే వెంటనే ఆర్పే వంట ఉంటుంది. అది ఆన్ చేస్తే నీళ్లు కానీ గ్యాస్ కానీ ఇంకేమో వాడతారో వెంటనే ఆరిపోతాయి. మంట అనేది ముందు ఒకసారి బొగ్గుమని అలింగానే అంత మంట రాదు, ఎక్కడో కొద్ది మంటతో మొదలవుద్ది. ఆ మొదలైనప్పుడు కనుక వాడు తీసుకుని జాగ్రత్తగా చేసి ఉంటే అది కాలేదు కదా, నష్టం వచ్చేది. అది ఫస్ట్
ఆ కోల్డ్ స్టోరేజ్ వాడు తప్పు మొదలు. రెండోది రేటు తక్కువ ఉన్నప్పుడు ఇన్సూర్ చేశారు. 5,000 6,000 అప్పుడు ఇన్సూర్ చేశారు. 5,000 6,000 ఇన్సూర్ చేస్తే ఇన్సూరెన్స్ వాళ్ళు ఎంత ఇస్తారు? అది చేసిన దానికి ఇస్తారు. కానీ ఇప్పుడు 12,000 11,000 12,000 13,000 అట్లా నడుస్తాం. ఈ పెరిగిన దాని ప్రకారం ఆ గోడౌన్ వాళ్ళు కోల్డ్ స్టోరేజ్ వాళ్ళు ఎందుకు ఇన్సూరెన్స్ పెంచి చేయలేదు? మా రైతులు చెప్పేది ఏంటంటే కొంతమంది అసలు దానికి సరిపడా వాళ్ళ దగ్గరే డబ్బులు ఉన్నాయని, అంతే వాళ్ళ దగ్గరే డబ్బులు ఉన్నాయి. ఇన్సూరెన్స్ 12,000కి 13,000 కూడా చేసే డబ్బులు కోల్డ్ స్టోరేజ్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి రొటేషన్లో. అవి చెబితే కూడా వాళ్ళకి సమాధానం చెప్పలేకపోయారంటే ఉండట్టే. ఈ రెండోది ఇన్సూరెన్స్ పెంచి కట్టి ఉంటే 12,000 రేటుకి తగ్గట్టు పసుపు క్వింటాల్ 12,000 అని ఆ రేటు తగ్గట్టు ఇన్సూరెన్స్ కట్టి ఉంటే అట్లా ఇన్సూరెన్స్ వాళ్ళు ఇచ్చేవాడు. వాళ్ళు ఇవ్వటానిక 5-6 వేలలో చేసాం. ఇటు కోల్డ్ స్టోరేజ్లో వాళ్ళు తీసుకోవాలి, జాగ్రత్త తీసుకోలేక వీళ్ళు నష్టపెట్టారు. ఇప్పుడు చిన్న విరామం.